హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఎన్టీఆర్ గారి బర్త్డేని పురస్కరించుకొని వార్ 2 నుంచి టీజర్ రిలీజ్ అయింది. అండ్ టీజర్ అయితే బీభత్సంగా ఉంది. ఆ టీజర్ చూసి దాని గురించి రియాక్షన్ నేను చేద్దామని వీడియో, అంటే ఆల్రెడీ ఎన్టీఆర్ గారు పుట్టినరోజు కాబట్టి అందరూ ఫ్యాన్స్ అందరూ వార్ 2 టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే చెప్పిన టైంకి టీజర్ని రిలీజ్ చేశారు. టీజర్లో ఎన్టీఆర్ గారిని బీభత్సంగా చూపించారు. మనం అందరం మామూలుగా చాలామంది యాంటీ ఫ్యాన్స్ హృతిక్ రోషన్ పక్కన కనిపించడు, ఆయన్ని బాగా అంటే ఆయన డామినేట్ చేస్తాడు, హృతిక్ రోషన్ డామినేట్ చేస్తారు, ఎన్టీఆర్ అంతగా కనిపించడని అనుకున్నారు. కానీ ప్రతి ఫ్రేమ్లో ఎన్టీఆర్ఏ డామినేట్ చేశారు. హృతిక్ రోషన్ కూడా అంత బాగా ఉన్నారనమాట. అండ్ హృతిక్ రోషన్ గారు కూడా బాగున్నారు. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు డ్యాన్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఆల్రెడీ చెప్పాను. కానీ ఈ సినిమాలో డ్యాన్స్కు మించి బీభత్సమైన ఫైట్ సీక్వెన్సెస్, బీభత్సమైన యాక్షన్ సీక్వెన్సెస్ ఒక రేంజ్లో ఉండబోతాయని టీజర్లో చూపించారు. అండ్ టీజర్లో ఒక డైలాగ్ ఉంది, నా గురించి మీకు తెలీదు ఇప్పుడు తెలుసుకుంటారు అని బాలీవుడ్కి చెప్పినట్టే ఉంది. అండ్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా ఇది. ఇప్పుడు దాకా ఆర్ఆర్ఆర్, దేవరా 2 సినిమాలు హిందీలో ఆడాయి. ఈ 2 తెలుగు సినిమాలు 70 వెళ్ళాయి. అండ్ డైరెక్ట్ హిందీ సినిమాని ఇప్పుడు ఫస్ట్ టైం హృతిక్ రోషన్ గారితో చేస్తున్నారు. మామూలుగా చాలామంది విలన్ క్యారెక్టర్ ఎన్టీఆర్ది, హృతిక్ రోషన్ గారిది ఎక్కువ క్యారెక్టర్, ఎన్టీఆర్ గారిది తక్కువ క్యారెక్టర్ అని అనుకున్నారు. కాదు, ఈ సినిమా టీజర్ చూస్తే మీరే చూడండి. టీజర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇద్దరిది ఇంపార్టెంట్ ఈక్వల్ క్యారెక్టర్ అని నాకు అర్థమవుతుంది. వార్ 1లో అయితే టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ రోషన్ ఉంటారు, అక్కడ ఇతను అసిస్టెంట్ లాగా జూనియర్ లాగా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా హృతిక్ రోషన్కి ఈక్వల్ క్యారెక్టరే ఉంటుంది. కానీ కొన్ని ఏరియాల్లో ఖచ్చితంగా మన ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ని డామినేట్ చేసే అంత యాక్టింగ్ అయితే చేయగలరు. అండ్ ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఈరోజు పండుగనే చెప్పొచ్చు. ఎందుకంటే టీజర్ రిలీజ్ అయింది, హ్యాపీ బర్త్డే అని ఆయన బర్త్డే రోజు టీజర్ రిలీజ్ అవ్వడం, రిలీజ్ అయ్యి చాలా రోజులు అయిపోవడం, అండ్ ఎన్టీఆర్ గారు లుక్ వార్ 2 ఎలా ఉండబోతుంది, కరెక్ట్గా మెయింటైన్ చేశారు లేదన్న అనుకున్న డౌట్లన్నిటికీ ఇదే ఆన్సర్ అయిపోతుంది అనమాట. అండ్ ఎన్టీఆర్ గారు అయితే బీభత్సంగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ హృతిక్ రోషన్ గారు కూడా ఈ సినిమాలో చాలా బాగా కనిపించబోతున్నారు. ఆయన గురించి సపరేట్గా చెప్పక్కర్లేదు. ఒక షాట్ ఉంది, పక్కన ఒక జంతువు నడుస్తూ ఉంటే పక్కన ఈయన నడుస్తున్నాడు, బీభత్సంగా ఉంది ఆ షాట్. అండ్ ఎన్టీఆర్ గారికి ఈ టీజర్ ఖచ్చితంగా బర్త్డే గిఫ్ట్గానే రిలీజ్ చేశారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.